దేవుని యొక్క చిత్తం ఎలా నెరవేరుతుందో, దేవుడు ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడో ఎవ్వరికీ తెలియదు. మీకేమైనా తెలుసా? దేవుని యొక్క చిత్తం నెరవేరాలంటే మనం చేయవలసింది పట్టు విడవని ప్రార్థన. ప్రార్థన అంటే మన యొక్క దైనందినిక ప్రార్థన, జపమాల ప్రార్థన మరియు దివ్యబలి పూజలో పాల్గొనటం మాత్రమే కాదు. వీటితో పాటు వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనకు బోధిస్తున్నది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకుని రహస్యముగా ప్రార్థన చేయనప్పుడు నేను మీతో మాట్లాడేదను అని. ఈ ప్రార్థన ద్వారానే దేవుడు తన యొక్క ప్రణాళికను మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మరి దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చాలనుకుంటున్నావా? దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే స్టార్ట్ ప్రేయింగ్ పర్సనలీ. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం.